హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో తొలి ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుకి ప్రసాదంగా పెట్టే పేలాల పిండిని జొన్నలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీరు చూడబోతున్నారండి. చాలా ఈజీగా జొన్న పేలాల పిండిని ఇంటి దగ్గరే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి ఈ జొన్న పేలాల పిండిని ఇంటి దగ్గరే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. అంతకంటే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. దానికోసం నేను ఇక్కడ ఒక కప్పు జొన్నలు తీసుకున్నానండి. ఇక్కడ నేను తెల్ల జొన్నలు వాడుతున్నాను. పచ్చ జొన్నలు కూడా ఉంటాయి. మీరు మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే ఆ జొన్నలను అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఇలాంటి ఒక జాలి గిన్నెలో వేసుకొని ఈ విధంగా జల్లించుకున్నట్టు చేసుకోవాలండి. అప్పుడు మనకి కింద చిన్న చిన్న జొన్నలు పాడైనాటి ఏమన్నా ఉంటే మనకి ఆ గిన్నెలోకి అయితే వచ్చేస్తాయండి. ఇప్పుడు వీటిని ఒక గిన్నె తీసుకొని మనం ఏ గిన్నెతో అయితే జొన్నలు తీసుకున్నామో అదే గిన్నెతో 5 కప్పుల వాటర్ వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను 5 కప్పులు వాటర్ వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఈ వాటర్ని అయితే స్టవ్ మీద పెట్టేసుకుంటున్నానండి. వాటర్ అనేది ఈ విధంగా బబుల్స్ వచ్చేంత వరకు మరగాలండి. మరిగిన తర్వాత ఈ జొన్నలను అయితే వాటర్లో వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనకి జొన్నలు ఏమైనా పాడైనవి, తుక్కు అలాంటివి ఏమన్నా ఉంటే ఈ విధంగా పైకి అయితే తేలిపోతాయండి. వాటిని టీ స్ట్రైనర్ ఉంటుంది కదా, దాంతో తీసేసుకోవాలి. చూడండి, తీసేసాను కదా. అప్పుడు నేను ఈ జొన్నల్ని మరొక్కసారి కలిపి ఇలా 1-2 పొంగులు వచ్చే వరకు ఉడికించుకోవాలండి. జస్ట్ 1-2 పొంగులు వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకున్నాను నేను. ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని దాంట్లోకి అయితే మనం ఇందాక ఒక ఉడుకు వచ్చే వరకు ఉడికించుకున్నటువంటి జొన్నల్ని ఇందులోకి వేసేసుకుంటున్నానండి. చూడండి, మనకి అడుగుకి వాటర్ వచ్చేసి పైన అయితే జొన్నలు ఉన్నాయి కదా, ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ విధంగా పరుచుకోవాలండి. పరుచుకొని ఇందాక స్ట్రైనర్లో ఉన్న జొన్నలను అయితే వేసుకొని వాటిని పూర్తిగా ఆరనివ్వాలండి. ఇక్కడ నేను ఈ ప్రాసెస్ నైట్ చేసేసి ఈ జొన్నలను అయితే ఓవర్ నైట్ అయితే ఆరబెట్టేసుకున్నానండి. అప్పుడు మనకి జొన్నలతో పేలాలు చేసినప్పుడు చాలా ఈజీగా వచ్చేసినాయి. ఇది నేను నెక్స్ట్ డే మీకు క్లిప్పింగ్ చూపిస్తున్నాను. చూడండి, జొన్నలు బాగా ఆరిపోయి శుభ్రంగా ఉన్నాయి. ఇప్పుడు వీటిని ఒక కప్లో వేసుకొని ఒక స్టవ్ వెలిగించి ఇలా ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నానండి. నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని ఫ్లేమ్ని హైలో పెట్టుకొని బాగా హీట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా ఒక పెరుగులో వేసుకునే చిన్న గరిటె ఉంటుంది కదండి, ఆ గరిటెతో గరిటెడు జొన్నలు వేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని అయితే సిమ్లో పెట్టేసుకొని వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే మనకి పేలడం అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకుంటే మీరు చూస్తున్నారు కదా, జొన్నలు అయితే పేలటం స్టార్ట్ అయినప్పుడు మనం ఈ విధంగా కదుపుతూ ఉండాలండి. కొంచెం ఓపెన్ చేసి పెట్టాలి మూతని, లేదంటే ఆవిరి అనేది పేలాల్లో పడిపోయి మెత్తగా అయిపోతాయండి. ఈ విధంగా కలుపుకుంటూ కొంచెం ఓపెన్ పెడితే కనుక పేలాలు చాలా చక్కగా పేలుతాయండి. చూడండి, మనకి తక్కువ రేటువి మంచివి కాకుండా తీసుకున్నారనుకోండి జొన్నలు అంత బాగా పేలవు. ఇక్కడ నేను నెంబర్ 1 క్వాలిటీ జొన్నలను అయితే వాడానండి. చక్కగా మొత్తం అన్నీ కూడా ఈజీగా పేలల్లాగా పేలిపోయినాయి. ఇప్పుడు ఇదే విధంగా ఇక్కడ మీకు నేను చేసి చూపిస్తున్నాను. నాన్ స్టిక్ ప్యాన్ లేని వాళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను ఈ వీడియోలో చేసి చూపిస్తాను. చూడండి, నాన్ స్టిక్ ప్యాన్ లేని వాళ్ళకి ఇలాంటి ప్యాన్ అయితే అవైలబుల్గా ఉంటుంది కదండి. ఇప్పుడు సేమ్ అదే ప్రాసెస్లో ఒక గరిటెడే వేసుకోవాలండి జొన్నలు. మరీ ఎక్కువ అనేది వేసుకోకూడదు. వేసుకొని వాటిని 1 నిమిషం పాటు సిమ్లో పెట్టి ఫ్రై చేసి పేలాలు ఎప్పుడైతే పేలుతున్నాయో అప్పుడు హైలో పెట్టుకొని ఈ విధంగా మూత కొంచెం ఓపెన్ చేసి ఉంచి ఈ విధంగా గరిటెతో కలుపుకుంటే పేలాలు ఈజీగా ప్రిపేర్ అయిపోతాయండి. చూడండి, నేను ఇక్కడ మొత్తం అన్నీ కూడా పేలాలు ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు వీటినైతే నేను 1 కప్పు పేలాలు తీసుకుంటున్నానండి. చూడండి, మిక్సీ జార్ తీసుకొని పెద్ద మిక్సీ జార్లోకి 1.5 కప్ అయితే కొలుచుకొని పేలాలు వేసుకున్నాను. వీటిని పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తటి పౌడర్లా కాకుండా కొంచెం బరకగా ఉన్నా కూడా పర్వాలేదు. చూడండి, ఈ విధంగా నేను ఇక్కడ గ్రైండ్ చేసేసుకున్నాను. కొంచెం బరకగానే వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్ తీసుకొని ఆ గిన్నెలోకి అయితే
వేసేసుకుంటున్నాను. ఇందులో కొంచెం పిండిని అయితే ఉంచుకోవాలండి. ఉంచుకొని మనం ఏ కప్తో అయితే జొన్న పేలాలు వేసుకున్నామో అదే కప్తో సేమ్ క్వాంటిటీలో బెల్లం వేసుకుంటున్నానండి. నేను కొంచెం తగ్గించేసుకున్నాను. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే సేమ్ ఎంత పిండి తీసుకున్నారో అంతే బెల్లం తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ బెల్లం అంతా కలిసే విధంగా కలుపుకున్నాను. తర్వాత ఒక 2 స్పూన్స్ అయితే పుట్నాల పప్పు, ఒక 4 యాలకులు కూడా మిక్సీ చేసుకున్నానండి. చూడండి, బెల్లం మనం కలపడం వల్ల ముద్దలా అవ్వకుండా ఇలా పిండిలాగా పొడి పొడిగా వచ్చింది. అదే మీరు బెల్లం కలపకుండా డైరెక్ట్గా అలా వేస్తే ముద్దలా అయిపోతుందండి. ఇప్పుడు ఇందాక మనం పేలాల పిండి ప్రిపేర్ చేసుకున్నాం కదా, అందులో ఈ బెల్లం పౌడర్ కూడా మిక్స్ చేసేసుకోవాలి. మీరు దేవునికి ప్రసాదంగా పెట్టే పని అయితే కనుక ఇందులో పుట్నాల పప్పుని స్కిప్ చేసేసి ఓన్లీ బెల్లం వేసి మిక్సీ చేసుకోండి, 2 యాలకులు వేసి. నేనైతే ఇలా నార్మల్గా చేస్తున్నాను కాబట్టి నేను ఇందులో పుట్నాల పప్పు ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం వేసుకున్నానండి. మీరు ఇందులో కావాలి అనుకుంటే పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మరి ఈ జొన్న పేలాల వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.